అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు శరన్నవరాత్రిలో 4వ రోజు కదండి. అందుకని నిన్నటి రోజు నేను భీమవరంలో ఉన్న మా కుమారి అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి అని ఉందండి. ఆ గుడికి వెళ్ళానండి. అక్కడ చక్కగా మా బాబు రెడీ అయ్యి నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అయిందండి. ఎలాగా అనుకుని వెళ్ళేసరికి గుడి మూసేసింది. అయ్యో అనుకునేసరికి పంతులు గారు కేక వేసి, అమ్మ దర్శనం కోసం వచ్చారా అని అడిగారండి. అవును స్వామి అనేసరికి ఆయన ఆగండమ్మ మీకు దర్శన భాగ్యం కలిగిస్తానన్నట్టుగా చక్కగా నైవేద్యం సమర్పించి స్వామి తలుపులు ఇలా తెరిచేసరికి ఎంత ఆనందం వేసిందోనండి నాకు. అసలు ఏంటా కలియుగ ప్రత్యక్ష దైవం అని అంటాం కదండి. ఎందుకో నాకు చక్కగా పులకరింతలా అనిపించి ఆ స్వామిని చక్కగా ఆయన చూడండి పంతులు గారు ఆయన ఎంత బాగా పూజలు చేస్తారనండి ఆ గుడిలో. నేను మరొకసారి చక్కగా ఆ పంతులు గారితో మాట్లాడి ఏమేమి పూజలు చేస్తారో 7 వారాల వెంకటేశ్వర స్వామి అంటారండి. ఈ గుడి ఎంత బాగుంటుందో చూడండి మీరు. చక్కగా ఆ గుడిని నేను మీకు చూపిద్దామని, అలాగే శరన్నవరాత్రిలో ఇలాగా శనివారం రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని మీకు కూడా చూపించాలని ఈ విధంగా నేను గుడిని అంతటిని తీస్తున్నానండి. ఈలోపు మా బాబు కంగారు పడి మా బాబు నేను వెళ్ళామండి. అందుకని నేను కొంచెం వివరంగా చూపించలేదు. ఈసారి వెళ్ళినప్పుడు చక్కగా నేను ఆ గుడిని ఇంకా వివరంగా చూపించి మీకు ఆ స్వామిని కూడా ఎక్కువసేపు చూపించడానికి ట్రై చేస్తానండి. తర్వాత అక్కడి నుంచి స్వామిని దర్శించుకున్నాక వెంటనే గుడి తలుపులు మూసేశారండి. నిజంగా ఎంత ఆనందం కలిగిందో. గుడి ఉంటుందండి, అసలు మనకి 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంటుందండి. అంత బాగుంటుంది. మీరు కూడా భీమవరం వాసులు చక్కగా గుడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోండి.